పేదోళ్ళు కనబడితే పొట్ట కొడతారా, పెద్దోళ్ళు కనబడితే సలాం కొడతారా, ముఖం చూసి బొట్టు పెడతారా, మనిషిని చూసి పీటలేస్తారా? గిట్లనే ఉంటుందా మీ పద్ధతి? అయ్యో గిది నేను అడుగుతలేను, జనాలే అడుగుతున్నారు. ఎవరని అడుగుతున్నారో చూడుర్రి. కొట్టే కాన్నైనా పెట్టే కాన్నైనా అందరినీ సమానంగా చూడాలి. ఈ విషయంలో సర్కార్ అయితే ఇంకా జరంత ఎక్కువ నియతిగా ఉండాలి. తమ్ముడు తనోడైనా ధర్మం చక్కగా చెప్పాలన్నారు కదా పెద్దోళ్ళు. అట్లన్నట్టు చెరువులు కాపాడుతాం, మూసీ నదిని అందంగా చేస్తామని షేపాటి సర్కారు హైదరాబాద్ లో ఇండ్లు కూలగొడుతున్నది కదా. అట్లెట్లా కూలగొడతారా అని అడిగిన వాళ్లకు ఒక కానూన్ చూపిస్తున్నది. 1955లో వచ్చిన 374 సెక్షన్ బి లెక్కను బట్టి చూసే ఇండ్లు కూలగొడుతున్నామని చెప్తుంది. అక్రమంగా ఇండ్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చుడే, కూలగొట్టుడే అనే కానూన్ లో ఉందట. అయితే కానూన్ అన్నప్పుడు అందరికీ ఒక తీరుగానే ఉండాలి. బక్కోళ్ళైనా బలిసినోళ్ళైనా మా ఇండ్లు కూలగొట్టి కట్టుబట్టలతోటి మమ్మల్ని రోడ్డు మీద నిలబెడుతున్నారు. మరి ఇదే బఫర్ జోన్ లా మూసి ఒడ్డుకున్న పెద్ద పెద్ద బిల్డింగులు కూలగొట్టరా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. హుస్సేన్ సాగర్ కు ఆనుకొని ఉన్న ఐమాక్స్, రాజ్ భవన్, ఈనాడ్ ఆఫీసు, పెద్ద పెద్ద షాపింగ్ దుకాన్లు, ప్యారడైజ్ హోటల్, మ్యారియట్ హోటల్, థ్రిల్ సిటీ ఇవన్నీ కూలగొట్టరా? గరీబోళ్ళ ఇండ్లుంటేనే చెరువులు ఖరాబ్ అవుతున్నాయా? పేదోళ్ళ గుడిసెలే మూసి అందాన్ని చెడగొడుతున్నాయా అని అడుగుతున్నారు. లేకపోతే పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టి పెద్దోళ్ళ కాడ సూటి కేసులు నింపుకునేటందుకే ఇట్లా చేస్తున్నారేమో అంటున్నారు.